సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని కాంగ్రెస్ 13వ వార్డు కౌన్సిలర్ ఎం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు తన రాజీనామా చేస్తే తనపై సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామన్న వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట నరసింహరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 13వ వార్డు నుండి తన రాజీనామాకు సిద్ధమని 1వ వార్డు నుండి వైస్ చైర్మన్ గా తమ సతీమణి చిమ్ముల సంధ్యారెడ్డిని రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 1వ వార్డు నుండి దళిత మహిళలను పెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు. రాజీనామాకు సిద్ధమైతే సోమవారం 10:50 మున్సిపల్ కార్యాలయానికి రావాలని తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి, వీరభద్ర స్వామి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, ఆకుల ఆంజనేయులు, మేకల యాదగిరి, సాయి, గోపిగౌడ్, కోపం రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, నిమ్మ సంతోష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన దానికి వాళ్ళు 13వ వార్డు గురించి కొంచెం వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం మాట్లాడుకొని మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి మేము సిద్ధమైనాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే చెప్పినామంటే ఎందుకు జరిగేది ఉండదు. ఖచ్చితంగా మీరు చెప్పడం కాదు, ఇప్పుడు మా 13వ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. కొంచెం మీరు తీసుకో. గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకులు అని చెప్పుకునే గోవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇచ్చిందో టీఆర్ఎస్ కార్యకర్తలకి తెలియదు. అదేవిధంగా 13వ వార్డులో పోటీ చేయడానికి రమ్మని నిన్న సవాల్ విసిరినాం. ఆ సవాలుకు ఈరోజు మాట్లాడుతూ నీకు దమ్ము లేక ఒక సామాన్యమైన కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తా అంటున్నావు. మరి ఇంతకుముందు నిలబడ్డ కార్యకర్త వాసుదేవరెడ్డి గారు సామాన్యమైన కార్యకర్తనా, బలహీనమైన కార్యకర్తనా, బలమైన కార్యకర్తనా? మరి వాసుదేవరెడ్డి గారిని ఓడగొట్టడంలో నీ పాత్ర ఎంతుందో మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేయవలసిందిగా, అదేవిధంగా నన్ను రాజీనామా చేయమని 13వ వార్డు రాజీనామా చేసి ఎలక్షన్కు రమ్మంటున్నావు. నేను సిద్ధంగా ఉన్నా. రేపు ఆదివారం అవుతుంది. సోమవారం రోజున కమిషనర్ గారు 10:30 ఆఫీసులకు వస్తాడు, మున్సిపల్ ఆఫీసులకి. నేను రాజీనామా లెటర్ను రెడీ పెట్టుకున్నా తీసుకొని రావడానికి. నువ్వు కూడా ఒక ఫస్ట్ వార్డు నుండి మీ భార్యను కూడా నిలబెట్టినావు, ఒక కౌన్సిలర్గా చేసినావు. ఈరోజు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిరు కాబట్టి ఆమెను కూడా మీ భార్యను గౌరవించే పద్ధతి మాకుంది. శ్రీమతి సంధ్యారెడ్డి గారిని కూడా రాజీనామా పత్రం ఇచ్చి 1వ వార్డులో నువ్వు పోటీకి సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నా. మా అధ్యక్షుడు, మా బ్లాక్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ 1వ వార్డులో మీ భార్య అయిన సంధ్యారెడ్డి గారిని రాజీనామా చేయించి 1వ వార్డులో ఎలక్షన్కి రావడానికి సిద్ధంగా ఉన్నావా తెలియదు. మీ భార్య మీద మీ 1వ వార్డులో నా మీద ఒక సామాన్యమైన కార్యకర్తను పెట్టి గెలిపిస్తా అంటున్నావు కాబట్టి ఒక దళిత మహిళను నిలబెట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తాం. ఆ రోజు సమాధానం నీకేముంటుంది? నీవు విసురుతున్నావు కదా, చూసుకుందామంటున్నావు. గెలిస్తే మేముండము, గెలవకపోతే నువ్వు వేడికెళ్ళి వచ్చిన వాడికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక మాట అన్నారు, ఈరోజు మళ్ళీ అన్నారు. మీరు కూడా ఏమన్నారో ఇప్పుడు మీ మనసుకు మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నా. సస్పెండ్ అయ్యిండు మీ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కాళ్ళు పట్టుకొని పెద్ద నాయకుల కాళ్ళు పట్టుకొని సస్పెండ్ ఆపుకోలేడు. మీ నాన్నగారు సర్పంచ్ అని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు ఇప్పుడు 50 లక్షల ఫ్రాడ్ చేయలేదని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు 50 లక్షల ఫ్రాడ్ చేయకపోతే అదే సోమవారం రోజున ఇక్కడ శివాలయం ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పచ్చి బట్టలతో వచ్చి మీ నాన్న నువ్వు మేము రూపాయి కూడా గ్రామ పంచాయతీలకి
ఒక అవినీతి చేయలేం, ఒక రూపాయి తినలేము అని మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉర్రని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి మాట్లాడుతున్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎన్ని అంటే సర్పంచ్గా ఉండి వేరే పదవులు ఇస్తాం, నీకు మంచి ఫోరం ప్రెసిడెంట్ కంటే జిల్లా ఫోరం అధ్యక్షుడి కంటే ఇంకా ఉన్నత స్థానం ఇస్తామని ఆ రోజు హరీష్ రావు గారు చెప్పినా కానీ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలు పెట్టినా ఆయన తగ్గలేదు. కానీ నువ్వేం చేసినావు? నువ్వు ఎంతమందితోని ఎమ్మెల్యే గారితోని బతిలాడుకొని, ఎమ్మెల్యే గారు కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సర్పంచ్ డిజాల్ అయితే నేను కేసీఆర్ గారు తన చిన్న స్థానం చిన్న చూపు అయిపోతా అనే ఉద్దేశంలో మైపాల్ రెడ్డి గారు ఎన్నో ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేసిండో ఒక వార్డ్ నెంబర్ వాళ్ళ అమ్మ వార్డ్ నెంబర్ కొడుకు వార్డ్ కంప్లైంట్